హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే వేలాల మల్లన్న దేవుని టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూపిస్తా. ఇది మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళినామండి టెంపుల్కి. మేము కాలనీ నుంచి స్టార్ట్ అయినాము. అందులో చిన్న క్లిప్ తీసాను. ఇది టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇలా ఉంటుంది. 25 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి. ఇది పంప్ హౌజు. మీరు నాది వీడియో కనుక చూస్తుంటే సుందిల్ల బ్యారేజ్ది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, పంప్ హౌజు బ్యారేజ్ది. సో మనం ఆ రూట్ నుంచేనే వెళ్తుంటాము. ఇది బ్యారేజ్ అండి. ఒకవేళ చూడకపోతే రెండు కవర్ చేసుకోవచ్చు. ఈ రూట్లో వెళ్తే పంప్ హౌజు, బ్యారేజు, కొంచెం లోపలికి వెళ్తే సుందిల్ల టెంపుల్ కూడా వెళ్ళచ్చు. 25 కిలోమీటర్స్ అట్లా వస్తుందండి. ఈ టెంపుల్కి అయితే మేము ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి, ఒకటి కింద ఒకటి పైన ఉంటుంది. ఇది కొంచెం ఊర్లో లోపలికి ఉంటుంది అన్నట్టు. ఇది టెంపుల్ కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళినాం కదా. బంతిపూలతో మంచిగా డెకరేట్ చేసిళ్ళు టెంపుల్. నార్మల్ డేస్లో అయితే ఖాళీగానే ఉంటుందటండి. ఎక్కువ శివరాత్రి అప్పుడు ఎక్కువ బాగా జరుగుతుందంట ఇక్కడ. మేము పైన మల్లన్న గుట్ట అని ఉంటుంది, అక్కడ బోనాలు తీయడము అవి జరుగుతాయట. మేము పైకి కూడా వెళ్దామనేసి వెళ్ళినాము. కొంచెం డిస్టెన్స్, రోడ్ అస్సలు బాగాలేదటు. సో ఇక పై దాకానైతే వెళ్ళలేదండి. శివరాత్రి అప్పుడైతే కొంచెం ఎక్కువ జరుగుతుందంట అక్కడ. దారి కూడా మొత్తం పైదాకా కార్స్ అట్లా వెళ్ళవంట. కొంచెం డిస్టెన్స్ వెళ్ళి తర్వాత నడవడమేనంట. సో మేము వెళ్ళినప్పుడైతే రూట్ బాగాలేదు, కార్ వెళ్ళేలాగా అసలు లేదనేసి మేము మధ్యలోనే రిటర్న్ వచ్చేసినాము. ఈ కిందున్న టెంపుల్ ఒకటి దర్శనం చేసేసుకొని వచ్చినాము. సో చూడండి, దేవుడిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. తొందరనే దర్శనం అయిపోయింది. ఇదైతే ధ్వజస్తంభం అండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.